హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోడర్న్ అర్థాంగి. ఎలా ఉన్నారండి అందరూ? అందరూ చాలా 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 బాగున్నారని ఆశిస్తున్నాను. ఈరోజు 20th ఏప్రిల్ అండి యశ్వంత్‌ది బర్త్‌డే. సో, అందుకని వ్లాగ్ కూడా బర్త్‌డే బాయ్‌ని చూపిస్తూ స్టార్ట్ చేశాను. సో, ఈరోజు సాటర్‌డే మార్నింగ్ లేసినాక కొంచెం కొంచెం వీకెండ్ పనులుంటాయి గదా! అవి చేసేసుకొని బ్రేక్‌ఫాస్ట్ కొంచెం లైట్‌గా చేసేసి, దాని తర్వాత ఇంకా బయలుదేరిపోయాం లంచ్‌కి. సో, వీళ్ళ ఫ్రెండ్స్‌ని మీట్ అవుతున్నామనమాట. యాక్చువల్లీ స్టేకేషన్ అది అనుకున్నాను. బట్ మా స్కెడ్యూల్స్ వర్క్ అవ్వలేదు. సో, సింపుల్ లంచే ప్లాన్ చేసుకున్నాం. హ్యాపమ్మా ఎందుకు వెళ్ళావు మరి వెనక్కి? వెనక్కి ఎందుకు వెళ్ళడం ఎందుకు? అరవడం ఎందుకు? ఆ? ఎందుకు? నువ్వే కదా వెళ్ళావు వెనక్కి, నేను ముందు కూర్చోబెట్టుకుంటే. ఆ, వెళ్తున్నాను నాన్న, వెళ్తున్నాం హ్యాపీ. ఎందుకు బాధ? ఏంటి వెళ్తున్నాం? అయ్యయ్యో అయ్యయ్యో, ఎందుకు? ఎందుకంట? వెళ్తున్నాం నాన్న, వెళ్తున్నాం. ఆ, హ్యాపీ యశుగాడికి హ్యాపీ బర్త్డే చెప్పావా? అప్పమ్మ, యశుకి బర్త్డే చెప్పావా? బావు బావు అన్నావా పొద్దున్నే? ప్రస్తుతానికి వెళ్ళిపోవాలి తొందరగా, లేట్ అయిపోతుంది. బయలుదేరి ఇంతసేపు అయింది, లేట్ అయిపోతుంది. వెళ్తున్నాం వచ్చేసాం. ఓ అమ్మ, వచ్చాం అమ్మ దగ్గరికి వచ్చేసామే. చూసారు కదా హ్యాపీ హడావిడి, వాడి కార్లో హడావిడి ఇలాగే ఉంటుంది. సో వాడికి తెలుసు 99% ఆఫ్ ద టైమ్స్ నన్ను బోర్డింగ్లో వదిలి వీళ్ళు ఎక్కడికో వెళ్తారని. సో వేరే డాగ్స్ కానీ లేకపోతే పిల్లలు కానీ అయితే అమ్మో వీళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు మళ్ళీ ఎప్పుడు వస్తారో అనుకుంటారు. మనోడికి ఏం లేదు, ఆ బోర్డింగ్ ఎప్పుడు వస్తుందా, ఎప్పుడు దిగి లోపలికి పరిగెడదామా, ఇది ఒక్కటే ఉంటుంది అనమాట మైండ్లో. సో చాలా చాలా ఇష్టంగా వెళ్తాడు, అసలు గీరుతా ఉంటాడు కార్లో. ముందు నుంచి వెనక్కి వెళ్తాడు, మళ్ళీ వెనక్కి వెళ్ళి ముందుకు వస్తానంటాడు. గోల గోల చేసి కారు దిగగానే ఒకే ఒక సెకండ్‌లో గేట్ లోపలికెళ్ళిపోతాడనమాట. బట్ వీఆర్ హ్యాపీ, అట్‌లీస్ట్ అంత ఆనందంగా, హ్యాపీగా ఎళ్ళిపోతాడు కాబట్టి మాకు ఎక్కడికెళ్ళాలన్నా గిల్ట్ ఫీలింగ్ ఉండదు. Our hearts beat to the city streets. We began to feel the fire. We rise like tall buildings as the chemicals they take us higher. The night's young and it's just begun as she puts her hand in mine. ఇప్పుడు మనం వెళ్తున్న రెస్టారెంట్ 20 మినిట్స్ డ్రైవ్ అండి ఇంటికాడ నుంచి. అంటే సాటర్‌డే ఆఫ్టర్‌నూన్ కాబట్టి ట్రాఫిక్ ఉండదు కాబట్టి 20 మినిట్స్ పడుతుంది. లేకపోతే ఇంకెక్కువే పడుతుంది. బట్ హ్యాపీని మనం దింపి రావాలి కాబట్టి దానికొక 10 నిమిషాలు. సో ఎక్కడికి వెళ్ళాలన్నా హ్యాపీని డ్రాప్ చేసి వెళ్తే 10 మినిట్స్ పడుతుంది. సో ఇది ఫ్లెకాజో అని చెప్పి ఆ రెస్టారెంట్‌కెళ్తున్నాం. ఈ మధ్య ఫ్రెండ్స్‌తో వెళ్ళినప్పుడు ఎక్కువ బార్బిక్యూ నేషన్, అబ్సల్యూట్ బార్బిక్యూ వెళ్ళి వెళ్ళి బోర్ కొట్టేసింది. సో ఫ్లెకాజో బుక్ చేశాననమాట. అది కూడా బుఫేనే, బావుంటుంది. ఇదివరకు ఎక్కువ వెళ్ళేవాళ్ళం ఒక 2, 3 ఇయర్స్ బ్యాక్. బట్ ఈ మధ్య వెళ్ళలేదు. సో అందుకని చెప్పి ఈరోజు ఇక్కడ బుక్ చేశాను. యశ్వంత్ వాళ్ళ వేరే ఫ్రెండ్స్ కూడా ఉంటారు కదా! అంటే 3, 4 ఫ్యామిలీస్ ఉంటాము ఇక్కడ క్లోజ్ వాళ్ళము. బట్ వేరే ఇద్దరికి కుదరలేదు. ఒకళ్ళు ఊరెళ్లారు. ఒకళ్ళకి బుకింగ్ కూడా అయిపోయినాక ఏదో పర్సనల్ రీజన్స్ వల్ల వాళ్ళు డ్రాప్ అయ్యారనమాట. సో ఫైనల్లీ కలిసేది చిరు వాళ్ళు, మేము. సో చిరు వాళ్ళు చాలా మందికి తెలుసు. నా వీడియోస్ రెగ్యులర్‌గా ఫాలో అయ్యే వాళ్ళకి. చాలా మంచి ఫ్యామిలీ ఫ్రెండ్స్ మాకు. సో నేను యశ్వంత్ ముందొచ్చేసాము. చిరు వాళ్ళు ఇంకా రాలేదు. సో ఇక్కడ రెస్టారెంట్ ఎక్స్‌ప్లోర్ చేస్తున్నాం. We wanna chase the night, wanna dance to the light, pull the stars from the sky, just two hearts running wild. Never sleep, never stop, every shot from the top. We're gonna be two hearts running wild. చిరు, ప్రసన్న వాళ్ళిద్దరు పిల్లలు హేము, దేవాంష్ వచ్చేసారండి. సో స్టార్టర్స్ సర్వ్ చేస్తున్నారనమాట. ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నాం. యాక్చువల్లీ లేట్ అయిపోయింది. పిల్లలకి పాపం బాగా ఆకలేసేసింది. హాయ్ చెప్పు, హాయ్ చెప్పు. వీడియో Now the morning is the afternoon. We lay awake and
స్టార్టర్స్ అక్కడే సర్వ్ చేశాడండి టేబుల్ మీద. దాని తర్వాత లైవ్ కౌంటర్‌కొచ్చేసాం. లైవ్ కౌంటర్‌లో చాట్స్ ఉన్నాయి. తర్వాత లైవ్ మనకి ఏది కావాలంటే అది పన్నీర్ కానీ, లేకపోతే నాన్ వెజ్ కానీ, చిల్లీ పన్నీర్ కానీ, చిల్లీ చికెన్ కానీ ఏది ఆర్డర్ చేస్తే అది చేసిస్తాడనమాట. ఆ తర్వాత డెజర్ట్ సెక్షన్‌కెళ్ళే ముందు ఇక్కడ యశ్వంత్‌తో కేక్ కట్ చేపిస్తున్నాము. సో కేక్ కట్ చేయించేసాము. ఇక్కడ బుఫే రెస్టారెంట్స్‌లో వాళ్ళు బాగా సాంగ్స్ పెట్టి స్టాఫ్ అంతా డాన్స్ చేసి ఆ వైబ్ బావుంటుంది గదా! సో అయిపోయింది కేక్ కట్. తర్వాత డెజర్ట్స్ ఎంజాయ్ చేసాం. ఆ తర్వాత చిరు ఇక్కడ యశ్వంత్‌కి చాలా చాలా థాట్‌ఫుల్ గిఫ్ట్ ఒకటి ఇచ్చారనమాట. సో వెహికల్‌లో పెట్టుకునేది కెమెరా ఇచ్చారు. డాష్ బోర్డ్ దగ్గర పెట్టుకునేది. అది యాక్చువల్లీ బయటకి చూపిస్తుందనమాట. సో ఏదన్నా మన వెహికల్ ఏదన్నా ఇంకొక వెహికల్‌ని గుద్దినా, ఏదన్నా అయినా మిస్టేక్ ఎవరిది అలాంటిది మనం చెప్పలేం కదా! ఎవరు చూడరు కదా! సో కెమెరా గనుక ఉంటే డాష్‌బోర్డ్‌లో అది చాలా హెల్ప్ అవుతుందంట. ఇదివరకు ఒకసారి యశ్వంత్ అనుకున్నారు. బట్ పెట్టించడం కుదరలేదు. సో బాగా ఆలోచించి ఉపయోగపడే గిఫ్ట్ ఇచ్చారనమాట చిరు. సో తర్వాత బయలుదేరిపోయామండి. ఇంటికొచ్చేస్తున్నాం. హ్యాపీని ఇప్పుడు తీసుకొని వెళ్ళము. నైట్‌కి తీసుకొస్తాము. డిన్నర్ కూడా అయిపోయినాక 10కి వెళ్ళి ఒకటేసారి పిక్ చేసుకొని వచ్చేస్తాం వాడిని. వాడు యాక్చువల్లీ ఎక్కువ ఈవినింగ్ 7కి డిన్నర్ పెట్టేస్తారక్కడ. ఆ డిన్నర్ తర్వాత ఎక్కువ ఆడతాడనమాట. చాలా ఎనర్జిటిక్‌గా ఆడతాడు ఫ్రెండ్స్‌తో. సో అందుకని ఈవినింగ్ తీసుకొస్తే వాడికి ఆటలు సరిపోవు. సో ఎప్పుడిచ్చినా సరే నైట్‌కే తీసుకొస్తాము. ఈవినింగ్, ఆఫ్టర్‌నూన్ మా పనయిపోయినా సరే వచ్చేస్తాము. వచ్చేసి మళ్ళీ నైట్‌కెళ్ళి తెచ్చుకుంటాం. వాడు ఫుల్ డే ఆడుకొనొస్తే ఇంకొక 4, 5 డేస్ మాతో ఉంటాడనమాట. వెళ్తానని గొడవ చేయడు. సో తర్వాత ఇంటికొచ్చినాక నా నా గిఫ్ట్స్ ఇచ్చాను. సో ఎఫ్ఎన్‌పిలో ఒక 3 గిఫ్ట్స్ ఆర్డర్ చేశాను యశ్వంత్‌కి. సో అయ్యే యశ్వంత్ ఇక్కడ ఓపెన్ చేస్తున్నారు. సో ఫస్ట్ గిఫ్ట్ వచ్చేసి మగ్ అనమాట. ఇన్సులేటెడ్ మగ్. మగ్ కంటే కొంచెం పెద్దగా ఉంది. యాక్చువల్లీ ఇదివరకు నేనొక మగ్ చూపించాను ఇంట్లో ఉందని చెప్పి. మీలో చాలామందికి గివ్ అవే గూడా ఇచ్చానది. సో దానికంటే కొంచెం పెద్దది. యశ్వంత్ పేరు ప్రింట్ చేసుంది. సో ఆఫీస్ డెస్క్ మీద పెట్టుకుంటారు ఏదైనా హాట్ వాటర్ తాగడానికి దానికి అని చెప్పి పర్చేస్ చేశాను. సో సెకండ్‌దొచ్చేసి డైరీ వుడెన్‌దనమాట. సో వుడెన్ డైరీ విత్ వుడెన్ పెన్ రెండిటి మీద యశ్వంత్ పేరు రాసుంది. సో ఇది కూడా తన ఆఫీస్ డెస్క్ మీద ఒక పెన్ను, బుక్ ఎప్పుడూ పెట్టుకుంటారనమాట నోట్స్ రాసుకోవడానికి వర్క్ గురించి. సో అందుకని అలా యూజ్ అవుతుందని చెప్పి సో ఇదొకటి. ఇది సెకండ్ గిఫ్ట్. సో తర్వాతొచ్చేసి ప్లాంట్ ఓపెన్ చేస్తున్నారనమాట. సో థర్డ్‌ది ప్లాంట్ కూడా డెస్క్ మీద పెట్టుకుంటారని చెప్పి. సో తనకి 3 ఆఫీస్ డెస్క్ మీద పెట్టుకోవడానికి తనకి యూజ్ అయ్యేవి, తన పేరు రాసున్నవి అలా గిఫ్ట్ చేశాను. పెద్ద గిఫ్ట్స్ అలాంటివేమి ఇష్టపడరు. ఏమి ఎక్కువ ఇవ్వలేము. అంటే అంత కాస్ట్‌లీ వాచెస్ వాడరు. కాస్ట్‌లీ బట్టలు వేసుకోరు. చాలా సింపుల్ లైఫ్ అనమాట యశ్వంత్‌ది. సో తన లివింగ్ యాక్చువల్లీ అందరికీ చాలా చాలా ఇన్స్‌పిరేషనల్‌గా ఉంటుంది. చాలా సింపుల్‌గా ఉంటారు. సో అందుకని కొంచెం ఆలోచించి ఇలా ఆఫీస్ డెస్క్ మీద ఉపయోగపడేవి గిఫ్ట్ చేశాను. తర్వాత ఇది కేక్ అండి. కింద ఓనర్ ఆంటీ వాళ్ళకి తీసుకున్నాను. వాళ్ళు క్రీమ్ అది ఎక్కువ అంటే 70+ ఇయర్స్ అనమాట ఆంటీకి, అంకుల్‌కి. సో క్రీమ్ పెద్ద ఇష్టపడరు. అందుకని చెప్పి నార్మల్ స్పాంజ్ కేక్ ఉంటుంది కదా! అది ఆర్డర్ చేశాను. ఆల్రెడీ పేస్ట్రీస్, మ్యాంగో పేస్ట్రీస్ అవన్నీ ఆర్డర్ చేసేసి పూజ వాళ్ళకి ఒక 4-6 ఇచ్చాను. తర్వాత వంట ఆంటీ వాళ్ళ అమ్మాయిని కూడా రమ్మని చెప్పి వాళ్ళకొక 4 ఇచ్చాననమాట. సో అందరికీ పంచేశాను. కేక్ కూడా ఈవినింగ్ వచ్చినాక బుక్ చేసేసి స్విగ్గీలో ఇచ్చేసాను అందరికీ. సో ఇప్పుడు ఓనర్ ఆంటీ వాళ్ళ ఇంటికొచ్చాము. వాళ్ళకి కూడా కేక్ ఇచ్చేసి ఎళ్లి హ్యాపీని తీసుకొస్తాం. ఓనర్ ఆంటీ వాళ్ళు ఇక్కడ మొక్కలు పెట్టుకున్నారు ఈ ఫ్లోర్‌లో. పైన నేను పెట్టిచ్చాను గదా! సో పైకి
వెళ్ళలేరనమాట ఆంటీ మోకాళ్ళ నొప్పులు. సో 2 మొక్కలు ఎదురుగుండా పెట్టుకుంటానమ్మా, దేవుడికి అట్లా పూలు కోసుకుంటాను అని చెప్పి 2 పెట్టుకున్నారు. పూలు బాగా పూస్తున్నాయి. సో ఇదిగోండి యశ్వంత్ ఎళ్లి బ్లెస్సింగ్స్ తీసుకుంటున్నారు అంకుల్‌ది, ఆంటీది. అంకుల్ ఎక్కువ నడవలేరనమాట. బట్ యశ్వంత్ ఎళ్లి రూమ్‌లోకెళ్ళి పలకరిస్తూ ఉంటారు. క్రికెట్ మ్యాచ్ చూసారా అంకుల్ అని అడుగుతూ ఉంటారు. సో వాళ్ళకి కూడా అదే సందడి. సో నేను మిమ్మల్ని మీట్ అవుతున్నాను నెక్స్ట్ డే ఈవినింగ్. నెక్స్ట్ డే పొద్దునంతా ఏమీ రికార్డ్ చేయలేదు. ఎందుకు రికార్డ్ చేయలేదంటే, నిన్న ఈవినింగ్ 6:00 తర్వాత అంటే యశ్వంత్ బర్త్‌డే రోజు ఇంటికొచ్చినాక 6:00 తర్వాత మాకు వాటర్ ఆగిపోయినియి. సో, ఇప్పుడు టైం 6:30 అవుతుంది. ఇప్పుడు జస్ట్ 1 అవర్ అయింది వాటర్ వచ్చి. సో, 24 అవర్స్ వాటర్ లేవు. జస్ట్ 2, 3 బకెట్స్ ఉన్నాయి ఎమర్జెన్సీకి అంతే. సో, స్నానం చేయలేదు, ఇల్లు క్లీనింగ్ చేయలేదు, ఏం చేయలేదు. చాలా లేజీగా అలా అయిపోయింది డే. వార్డ్‌రోబ్ సెట్టింగ్ ఇలాంటి పనులు మాత్రం చేసుకున్నాను. సో, ఇప్పుడు నిన్న ఈవినింగ్ నుంచి గిన్నెలు అన్నీ అలాగే ఉన్నాయి. నానేయటానికి కూడా వాటర్ లేవనమాట. సో, ఇప్పుడు 1 అవర్ బ్యాక్ వాటర్ వచ్చినాక మొత్తం కిచెన్ క్లీన్ చేసి గిన్నెలన్నీ వాష్ చేశాను. అప్పుడు ఇంకా రికార్డ్ చేస్తే పనవ్వదని చెప్పి రికార్డ్ చేయకుండా అంతా క్లీన్ చేసేసాననమాట. తర్వాత వంట చేశాను. ఈరోజు మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్, తర్వాత లంచ్ 2 బయట ఆర్డర్ చేసుకున్నాం. ఎందుకంటే వాటర్ లేనప్పుడు కుకింగ్ చేయటానికి కూడా వాటర్ ఉండవు కాబట్టి. సో, ఈ పూట కొంచెం సింపుల్‌గా పాలకూర కర్రీ చేసేసాను. రైస్ వండేసాను. సో, డిన్నర్ చేస్తున్నాం ఇద్దరం కూర్చొని. దాని తర్వాత నాకు కొంచెం వీడియో వర్క్ ఉంది. సో, ఈరోజు సండే గదా! కొంచెం చేసి పెట్టుకుంటే మళ్ళీ ఆఫీస్‌లో చాలా చాలా బిజీగా ఉంటుంది గదా! సో, ఇది కొంచెం చేసి పెట్టుకుంటే రేపు ఈవినింగ్ అలా మీకు వీడియో పోస్ట్ చేయొచ్చు. నిన్న బాగా జరిగిపోయిందండి యశ్వంత్‌ది బర్త్‌డే. యాక్చువల్లీ ముందు చెప్పినట్టు స్టేకేషన్ వర్కౌట్ అయ్యుంటే ఇంకా చాలా బావుండేది. వీకెండ్ వచ్చింది. చిరు వాళ్ళు కూడా వచ్చేవాళ్ళు. కానీ స్కెడ్యూల్స్ వల్ల వర్కౌట్ అవ్వలేదు. బట్ ఇట్ ఈస్ ఓకే. సో, అందరం కలిసాము, మనస్ఫూర్తిగా నవ్వుకున్నాము, ఎంజాయ్ చేసాము. డే బాగా స్పెండ్ అయింది. యశ్వంత్ పర్సనాలిటీ మీలో చాలామంది వీడియోస్ రెగ్యులర్‌గా ఫాలో అయ్యే వాళ్ళకి అర్థమయ్యే ఉంటుంది. చూడగానే చాలామందికి అర్థమైపోతుంది. సో, చాలా కామ్ అండ్ పీస్‌ఫుల్ పర్సన్ అండి. సో, చాలా రేర్ కేసెస్‌లో కోపం అది కూడా వస్తుందేమో అని ఎదుటి వాళ్ళకి అనిపిస్తదనమాట. లేకపోతే అసలు కోపమే చూడము. సో, కోపం కానీ ఏది రాదు. బాగా సెల్ఫ్ కంట్రోల్ ఉంటుంది. సో, చాలా సెక్యూర్డ్, ఇన్‌సెక్యూరిటీస్ అలాంటివేమి ఉండవు. షో ఆఫ్స్ ఉండవు. చాలా సింపుల్ లివింగ్ అనమాట. ఎవరు ఒక్కసారి కలిసినా చాలా ఇన్‌స్పైర్ అయిపోతారు. తన గురించే మాట్లాడతారు. మా ఆఫీస్‌లో గూడా ఎవరు యశ్వంత్‌ని మీట్ అయినా, ఆఖరికి మా సీఈఓ కూడా ఒకసారి యూఎస్ నుంచి వచ్చినప్పుడు ఒకసారి మీట్ అయ్యారు. సో, ఆయన అంటారనమాట, "ఒక్కటేసారి కలిసాను మీ హస్బెండ్‌ని, కానీ ఆ వైబ్ నాకొచ్చేసింది" అని చెప్పి. సో, అలా చాలా అంటే ఒక్కసారి కలిస్తేనే చాలా మంచి ఇంప్రెషన్ ఫార్మ్ చేసేసుకుంటారు జనాల్లో. సో, అలాంటి పర్సనాలిటీ. అండ్ ఫ్యామిలీ అంటే అసలు చాలా 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 ఇష్టం. తన వర్క్ ఏదో, తన ఫ్యామిలీ ఏదో అంతవరకే అనమాట. సో, వేరే సోషల్ మీడియాలో కానీ ఎక్కడ అకౌంట్స్ లేదు. దేని మీద ఇంట్రెస్ట్ ఉండదు. ఏదన్నా కొనుక్కోవాలి, అది చేయాలి, ఇది చేయాలి అలా పర్టిక్యులర్‌గా ఏమి దేని మీద ఆశ ఉండదనమాట. కష్టపడి పని జేస్తారు. పనంటే చాలా చాలా ఇష్టం. సో, తను చేసే చిప్ డిజైనింగ్ అని చెప్పాను గదా! అది హి ఈస్ వెరీ వెరీ ప్యాషనేట్. సో, చాలా ప్యాషన్‌తో వర్క్ చేస్తారు. అబ్బా! ఈ పని చెయ్యాలా అని అనుకోవటం నేనెప్పుడూ చూడలేదు. ఏ పని చేసినా చాలా ఇష్టంగా, ఓపికగా, చాలా ప్యాషన్‌తో చేస్తారు. దాని తర్వాత తన ఫ్యామిలీ అనమాట. సో, నేనంటే ప్రాణం, హ్యాపీ గాడంటే ప్రాణం. ఆఫ్‌కోర్స్ అత్తయ్య, మామయ్య, వాళ్ళ అమ్మమ్మ వీళ్ళందరినీ ఎప్పుడూ దగ్గరగా పెట్టుకుంటారు. కాల్స్ మాట్లాడుతూ ఉంటారు. అందరినీ ఎలా ఉన్నారో కనుక్కుంటూ ఉంటారు. నా పేరెంట్స్, మా ఫ్యామిలీ సైడ్ కూడా మా అమ్మమ్మతో గూడా ఫ్రీక్వెంట్‌గా మాట్లాడుతూ ఉంటారు. సో, ఐయామ్ రియల్లీ బ్లెస్డ్ టు హావ్ హిమ్ ఇన్ మై లైఫ్. సో, ఎనీవేస్ ఇది కార్పెట్ లాస్ట్ టైమ్ చెప్పాను గదా! ఒకటి తీసుకున్నాను బెడ్‌రూమ్‌లోకని చెప్పి. సో, చాలా బావుంది. ఇది 10 డేస్ వాడినాక నేను మీకు చూపిస్తున్నాను. సో, లింక్ డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఇస్తాను ఎవరికన్నా తీసుకోవాలంటే. సో, పొరుపు గాని ఏం వేయకుండా దీని మీదే పడుకోవడానికి సరిపోతుందనమాట. మంచి థిక్‌నెస్ ఉంది. చాలా సాఫ్ట్‌గా ఉంది. సో, నేను వేసేసి ఉంచుతున్నాను. ఏసీ ఎక్కువ చలేస్తే హ్యాపీ పడుకుంటాడు. లేకపోతే ఎప్పుడైనా వాడికి భయమేసినప్పుడు నేనో, యశ్వంతో కిందకి వచ్చి పడుకోవాలంటే ఏదన్నా కింద వేసుకోవటం అలాంటిది లేకుండా హ్యాపీగా కార్పెట్ మీద పడుకోవచ్చు. మేము ముగ్గురం గూడా మార్నింగ్ కొంతసేపు కూర్చుంటాము. మేమిద్దరం జావ తాగేటప్పుడు అట్లా. సో, ఫ్యామిలీ టైమ్ అలా స్పెండ్ చేయాలంటే ఆ కార్పెట్ మీదే. సో, లింక్ డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఇస్తాను మీకు ఇంట్రెస్ట్ ఉంటే. సో, తర్వాత వాకింగ్‌కొచ్చామండి. ఇంకా వాకింగ్ చేసేసి ఎళ్లి పడుకోవటం.
తినటమే. సో, అదండి ఈరోజు వీడియో. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో వీడియోతో చాలా త్వరలో మీ ముందుంటాను. అంటిల్ దెన్ హ్యాపీగా ఉండండి, హాయిగా ఉండండి, హెల్తీగా ఉండండి. టేక్ కేర్ అండి. బాయ్.